కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై అక్రమ కేసు పెట్టి తమ నైజాన్ని మరోసారి బయటపెట్టుకుంది. అయితే పోసాని అరెస్టుపై ఇటు అధికార, అటు వైసీపీ పార్టీలోని నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. పోసానిపై పెట్టిన కేసులను కూటమి నేతలు సమర్థించుకుంటే, వైసీపీ నేతలు ఇది అక్రమ అరెస్టు అంటూ ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాల్లోని లోపాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అక్రమ అరెస్టులపై చర్చించుకుంటున్నారు. చంద్రబాబు పాలనపై సెటర్లు వేసుకుంటున్నారు. అయితే పోసానిపై కూటమి నేతలు పెట్టిన కేసులను జాగ్రత్తగా గమనిస్తే ఒక పక్క నవ్వు, మరో పక్క ఆశ్చర్యం కలుగుతుంది. 10 ఏళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని